హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల సంజయ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే మన ఛానల్లో నేను కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే చూపిస్తున్నాను అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి చేసే విధానం అయితే చూసేద్దాం. ఫస్ట్ కొత్తిమీర తీసుకోండి. నేనైతే ఒక కట్ట తీసుకున్నాను. దానికి స్పైసీకి తగినట్టు ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఈజీగా అయిపోతుంది. ధనియాలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత ఒక బాండిల్ పెట్టేసుకొని అందులో ఎండుమిర్చికి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి మనమైతే ఇంగువ యాడ్ చేసుకున్నాము. ఇంగువ కంపల్సరీ అండి, ఇది వేస్తేనే చట్నీ పచ్చడికి టేస్ట్ వస్తుందన్నమాట. మోస్ట్ ఆఫ్ నా ఛానల్లో ఎక్కువ పచ్చళ్ళే చూపిస్తున్నాను అనుకోకండి, నాకు తెలిసిన పచ్చళ్ళు అయితే చూపిస్తున్నాను నేను. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి బాగా వేపుకోవాలన్నమాట. ఇంత మంచిగా వేపుకుంటే అంత బాగా చట్నీ ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత ఇందులోకి ధనియాలు యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగాక జీలకర్ర, ఆవాలు, మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడే. చూడండి, ఈ విధంగా అయితే రావాలి ఎండుమిర్చి. తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఒక బాండిల్ పెట్టుకొని కొత్తిమీర వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. నేను కొంచెం పుదీనా కూడా వేసానండి దీంట్లో, మిగిలి ఉంటే అట్లా కూడా వేసుకోవచ్చు. బాగా తడి లేకుండా శుభ్రంగా కడిగి అయితే పెట్టుకోవాలన్నమాట కొత్తిమీర. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఇక్కడ. అమ్మో ఇంత ఆయిల్ అనుకోకండి, నిల్వ పచ్చడికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోండి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన కొత్తిమీర అయితే వేసేసాను నేను. చెప్పాను కదా కొంచెం పుదీనా ఉంటే అది కూడా యాడ్ చేసేసాను అనమాట, ఎందుకు వేస్ట్ అవ్వడం అనేసి. ఇది బాగా మగ్గాలండి ఆయిల్లో, కొత్తిమీర అనేది బాగా ఆయిల్ అయితే మగ్గాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. ఇంకా మంచిగా వేగాలి, కొంచెమే వేగాయి, ఇంకొంచెం వేగాలన్నమాట. కాడలు కూడా వేసుకోండి, కాడలు కూడా పడేయకండి, ఓన్లీ వేర్లు ఒక్కటే కట్ చేసి పడేయండి. కాడలతో సహా వేసుకుంటేనే మీకు చట్నీ అది పచ్చడి అనేది ఫ్లేవర్గా ఉంటుంది. తర్వాత చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. గింజలు అవి పీసులు ఉంటాయి కదా, అవి లేకుండా చూసుకోండి. కొంచెం మగ్గనిద్దాం చింతపండు కూడా కొత్తిమీరతోనే. ఇవి బాగా మగ్గిపోయేలోకి మనం ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం 2 పాయలు ఎల్లిపాయలు వేసేసి సాల్ట్ వేసేసి దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకుందాము. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ అయితే. తర్వాత ఇట్లా గ్రైండ్ అయితే చేసేసుకున్నాను నేను. తర్వాత చింతపండు వేసి గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసాను. తర్వాత ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. లైట్గా బ్రైండ్ చేసుకోండి, త్వరగా మెదిగిపోయి మరీ మెత్తగా కాకుండా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా అయితే బ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చేసింది గ్రైండ్ చేసుకొని. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టేసుకుందాము. దానికి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకండి. నేను పచ్చెనగపప్పు అవి అయితే వేయట్లేదు. నిల్వ పచ్చడికి పచ్చెనగపప్పు వేస్తే ఆ పప్పు అనేది పుల్లగా అయిపోతుంది, నాకు అది ఇష్టం ఉండదు. అందుకని మినప్పప్పు, పచ్చెనగపప్పు అయితే వేయట్లేదు. మీకు ఇష్టమైతే యాడ్ చేసేసుకోండి. తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నాను ఆయిల్లోకి.
తర్వాత కొంచెం వేగాక జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి అయితే యాడ్ చేసేసాను. ఇవి కొంచెం లైట్గా వేపేసుకుందాము. ఎల్లిపాయలను అయితే చితక్కొట్టి వేసుకోండి, కొంచెం మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది ఎల్లిపాయల్లో నుంచి అయితే వేగినప్పుడు. ఇలా చితక్కొట్టి వేసేసుకోండి వెల్లిపాయలు, కొంచెం మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది ఇంట్లోంచి. ఇది దాదాపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా చెడిపోదండి, చాలా సూపర్గా ఉంటుంది. చట్నీస్ నీకు అన్నంలో కానీ, చపాతీ, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ కొత్తిమీర పచ్చడి అనేది. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. కరివేపాకు బాగా పెళ్ళపెళ్ళలాడాలండి, అప్పుడే మీకు పచ్చి వాసన లేకుండా ఉంటుంది కరివేపాకు. ఇది నిలవ పచ్చడి కాబట్టి కరివేపాకు కూడా మంచిగా వేగాలి. తర్వాత మనం పోపు అనేది ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. బాగా మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు పోపు అనేది దీంట్లోకి యాడ్ చేసేసాను. చూడండి, యమ్మీ కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోండి, అసలు ముద్దకి ఆహా అనాల్సిందే, అంత టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర నిల్వ పచ్చడి. చాలా యమ్మీగా ఉంటుంది, కంపల్సరీగా అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చూసే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి. నా నోటిఫికేషన్స్ అయితే మీకు వెంటనే వస్తాయి. ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నా చూడండి, అసలు ఎంత యమ్మీగా ఉందంటే వేడి అన్నంలో తింటుంటే ఆహా అనిపిస్తుంది అనమాట, అంత టేస్ట్గా ఉంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే కంపల్సరీ లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.